శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతయ నమ. శ్రీమాత్రే నమ. ఓం నమో వెంకటేశాయ. వెంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తి కించన, వెంకటేశ సమో దేవో న భూతో న భవిష్యతి. కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి అనాదిగా ఉండి కలియుగాంతం వరకు కూడా లోకంలో జీవులన్నింటినీ అనుగ్రహించటానికి సాక్షాత్తు వైకుంఠం నుండే ఇక్కడి దిగి వచ్చి అక్కడ ఉన్నటువంటి స్వామి పుష్కరిణిని కూడా తెచ్చి భక్తులని పునీతం చేయడానికి వేంచేసి ఉన్నాడు. వెంకటేశ్వర స్వామి అనంగానే అక్కడికి వెళ్ళి ఆయన దర్శనం చేసుకుని ఆయన అనుగ్రహాన్ని దర్శనం చేసుకొని వాళ్ళకు అందించేటటువంటి ఏకైకమైనటువంటి మార్గం ఆయన ప్రసాదం తెచ్చి అందరికీ అందించటం. ప్రసాదము అంటే భగవంతుడు ప్రసన్నమై ఇచ్చేటటువంటి అనుగ్రహము అని అర్థం. ఆ ప్రసాదం మనం నోట్లో వేసుకున్నామంటే భగవంతుని యొక్క అనుగ్రహం మన మీద ప్రసరించింది అని. అటువంటిది పులిహార కానీ దధ్యోదనం కానీ తీసుకొచ్చి ఇవ్వలేం గనక 309 సంవత్సరాలకు ముందు ఈ లడ్డు అనేటటువంటి దాన్ని తయారు చేశారు. దీన్ని చాలా ప్రత్యేకంగా తయారు చేసి దానికి ఒక విధి విధానం ఉంది, దానికి ఒక పేటెంట్ ఉంది. ఇంకొకళ్ళు ఆ విధంగా చేయడానికి వీల్లేనటువంటి ఒకానొక చట్టబద్ధమైన అధికారం ఉంది. అటువంటి దాంట్లో ఏ వస్తువులు వాడాలి, ఎంత వాడాలి, ఏ విధంగా తయారు చేయాలి, ఎవరు చేయాలి అనేటటువంటి నియమాలు ఉన్నాయి. ఆ చేసేవాళ్ళు కూడా ఎవరు పడితే వాళ్ళు కాక భగవన్నామం చేస్తూ సాక్షాత్తు శ్రీ వైష్ణవులైనటువంటి వారు మాత్రమే చాలా జాగ్రత్తగా చేస్తారు. అందులో వాడేటటువంటి పదార్థాల యొక్క నాణ్యత, వాటి కొలత, చేసే పద్ధతి ఒక పద్ధతి ప్రకారం ఉంటాయి. అటువంటిది కొద్ది కాలంగా చాలామంది తమ అనుమానాలు వెలిబుచ్చారు. ఒకప్పుడు ఉన్నట్టుగా ఈ లడ్డూ లేదు అని అనేక కారణాలు ఉండొచ్చు. ఒకటి, వస్తువుల్లో నాణ్యత లేకపోవచ్చు, లేదా చేసే పద్ధతిలో తేడా ఉండొచ్చు, నిల్వ ఉంచటానికి చేసే ఏర్పాట్లలో తేడా ఉండొచ్చు, లేదా మన వంటి వాళ్ళం పట్టుకొచ్చేటప్పుడు ఏ ప్లాస్టిక్ సంచీల్లోనో పెట్టడం వల్ల పాడై ఉండొచ్చు. ఇన్ని కారణాలు చెప్పుకున్నాం. కానీ ఈ మధ్య ఒక విషయం వెలుగులోకి వచ్చింది. ఆ వెలుగులోకి వచ్చినటువంటి దాన్ని నిర్ధారణ చేసుకోవడానికి కొంత సమయం పట్టింది. నిర్ధారణ చేసుకునే లోపు ఒక ఉపద్రవం కూడా వచ్చింది. అటువంటి అపచారం జరిగినందువల్లే ఉపద్రవం వచ్చిందని చెప్పేటటువంటి వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. అది ఇది యథార్థమా కాకతాళీయమా తెలియదు. ఈ అంశాన్ని రాజకీయం చేస్తున్నారు. ముఖ్యమైనటువంటి రాజకీయ పక్షాలు కాక పక్క నుంచి దూరేటటువంటి వాళ్ళు, లేదా దీన్ని ఇతర రాజకీయ పక్షాలకి పంచేవాళ్ళు కూడా కనపడుతున్నారు. ఈ క్రమంలో మేధావులం అనుకునేవాళ్ళు, తమని తాము మేధావులు అనుకున్న వాళ్ళు, నిజంగా మేధావులైన వాళ్ళు కూడా దీనిని చాలా బాధాకరమైన పరిస్థితుల్లోకి తీసుకొచ్చారు. విచారకరమైనటువంటి పరిస్థితి. ఈ రాజకీయ పక్షాలు, మేధావులు వీళ్ళు మాట్లాడుకునేటటువంటి విషయాలు ఇవన్నీ పక్కన పెడితే అందరికీ బాగా స్పష్టంగా తెలిసింది 2 అపచారాలు జరిగాయి. ఒకటి, కల్తీ వస్తువు కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామికి నివేదన చేయడం జరిగింది. అందరిలోనూ ఆత్మస్వరూపంగా ఉన్న ఆత్మారాముడికి తిన్న భక్తులందరూ నివేదన చేయడం జరిగింది. ఈ రెండింటికి పాప ప్రక్షాళన జరిగి తీరాలి. ఈ ప్రక్షాళన జరగడానికి తిరుమల తిరుపతి దేవస్థానం వారే అజ్ఞానినామయ అనేటటువంటి శ్లోకం రోజుకు 11 సార్లు అందరూ సామూహికంగా చెప్పుకోండి అని చెప్పారు. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పద్ధతిలో పాప ప్రక్షాళన చేసుకున్నారు. చక్కగా నిష్ఠగా ఉండేటటువంటి వారు బంగారు కడ్డీ కాల్చి నాలిక మీద వాత పెట్టుకుంటున్నారు. ఒకరోజు ఉపవాసం ఉండి గోమయం మాత్రమే నాలుకకు రాచి ఈ రాటికి ఆహారం ఇదే అని చెప్పి ప్రాయశ్చిత్తం చేసుకుంటున్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఇవి చేయలేని వాళ్ళు అజ్ఞానినామయా దోషాన్ అనేటటువంటి శ్లోకం 11 సార్లు చెప్పుకోమన్నారు. ఎవరికి తోచిన ప్రక్షాళన వాళ్ళు చేసుకుంటున్నారు. ఇక ఒక్కొక్కళ్ళు చెప్పే మాటలు చాలా ఉన్నాయి. మొత్తం వ్యవస్థనే పూర్తిగా ప్రక్షాళన చేయాలి. అది మనలాంటి వాళ్ళని చేయగలిగింది కాదు. అది వ్యవస్థ చెయ్యాలి, అధికారులు చెయ్యాలి, ప్రభుత్వం చెయ్యాలి.
అది వాళ్ళు చేస్తారు, వాళ్ళు ఏదో దీక్ష తీసుకున్నట్టే కనపడుతోంది. సనాతన ధర్మానికి సంబంధించినటువంటి ఒకానొక పాలక మండలి ఏర్పాటు చేసి సనాతన ధర్మాన్ని రక్షించేటటువంటి పాలక మండలి చెయ్యాలి, ఏదో ఉంది, బాగానే ఉంది. ఈ లోపల ఇటువంటి పొరపాటు మరొక్కటి జరగకుండా ఉండడానికి టీటీడీ చేయగలిగినటువంటి ఒకానొక గొప్ప కార్యక్రమం ఉందండి. ఈ కార్యక్రమం చేసినట్టయితే లక్షలాది మంది భక్తులు ముందుకు వస్తారు. దీనికి సంబంధించి ఒకప్పుడు అక్కడ ఈవోగా పనిచేసినటువంటి మహానుభావులు ఎల్వి సుబ్రహ్మణ్యం గారు కూడా దీన్ని సూచించాను అని చెప్పినట్టు నాకు బాగా గుర్తు. ఏమిటి అంటే, వెంకటేశ్వర స్వామికి ఉన్నటువంటి పేరు, ఆయన చెప్పింది తర్వాత చెప్తాను. వెంకటేశ్వర స్వామికి ఉన్నటువంటి పేర్లలో ఆయనకి ఇష్టమైన నామాల్లో ఒకటి గోవింద. ఈయన కృష్ణావతారంలో గోవింద నామాన్ని సంపాదించుకున్నాడు. వేదంలో ఉన్నటువంటి గోవిందనామమే కాకుండా కృష్ణావతారంలో తాను గోవత్సములుగా మారి బ్రహ్మచేత గోవింద పట్టాభిషేకం చేయించుకున్నాడు. ఇప్పటికీ బృందావనం వెళ్ళి గోవర్ధన పర్వతానికి ప్రదక్షిణ చేసేటప్పుడు గోవింద పట్టాభిషేకం చేసినటువంటి ప్రదేశం మనం చూడవచ్చు. అటువంటి గోవిందుడు అంటే అర్థం ఏమిటి? గోవును మొట్టమొదట పొందినటువంటి వాడు, గోవు చేత పొందబడినవాడు, మోక్షమును ఇచ్చువాడు. గో శబ్దానికి చాలా అర్థాలు ఉన్నాయి, అవన్నీ పక్కన పెడితే ప్రస్తుతం గోవుతో ఆయనకు ఉన్నటువంటి సంబంధం, పుట్టలో కూర్చుని ఆయన తపస్సు చేసుకుంటే ఆవు వచ్చి ఆయనకి పాలిచ్చింది. ఆ సంగతి అందరికీ తెలుసు కదా, తిరుమల క్షేత్రం యొక్క మహాత్యం తెలిసినటువంటి వారికి. అటువంటి గోవిందుడికి గోఘృతం, ఆవు నెయ్యి కాకుండా మరొక దానితో ఏదైనా నివేదన చేస్తే ఎలాగా ఆయన సహించగలడు? గోవు స్వయంగా వచ్చి ఆయన కోసం ఇచ్చే పరిస్థితి ఉన్నప్పుడు మానవులు గోవుకు సంబంధించని దానితో స్వామివారికి నివేదనలు తయారు చేస్తే ఆయన భరించగలడా? దీనికి ఏదో లాభాలు, నష్టాలు, ఆదాయాలు, ఖర్చులు మొదలైన విషయాలు చెప్తున్నారు. ఈయనకి ఏం తక్కువండి? ఎంతమంది భక్తులు ఎంత ఇస్తాడు, ఎంత ఇస్తున్నారు, ఎంత ఇస్తారు? ఇంత ధనవంతమైనటువంటి దైవానికి కక్కుర్తిపడి తక్కువ స్థాయిలో దొరుకుతోందనేటటువంటి దాన్ని ఇస్తారా? మన ఇంట్లో మన పిల్లలకి చవకబారిది, పాచిపోయింది, నిన్నటిది చవగ్గా ఇస్తున్నారని తెచ్చి పెడతారా? ఎవరైనా అలాంటిది ఉంటే పెద్దవాళ్ళు తాము తీసుకుంటారు కానీ తమకిష్టమైన పిల్లలకి కానీ దైవానికి కానీ పెద్దలకు కానీ పెట్టరే. అటువంటి దేవుడికి పెడతామా? మరి మార్గం ఏమిటి? పోనీ అదే అనుకుందాం. పాపం అప్పుల పాలయ్యాడు కదండి, చంటాడు. అప్పు తీర్చి తీర్చి ఎన్ని రూపాల్లో వసూలు చేసుకుంటున్నాడో కుబేరుడు ఆయన దగ్గర నుంచి. పాపం డబ్బులు లేవనుకుందాం, మనమందరం ఇద్దాం, మన స్వామి కదా. దానికోసం ఒక ఏర్పాటు చేసుకోవచ్చు. ఏమిటి అంటే, సురభి లేక కామధేను అనే పేరుతో ఒక ప్రాజెక్ట్ ఏర్పాటు చేయండి. భక్తులని ఒక్కొక్క గోవుని ఇవ్వమనండి. అనేకమైనటువంటి అంశాలకి భక్తులు విరాళాలు ఇస్తున్నారు కదా, ఒక్క ధేనువుకి విరాళం ఇవ్వమనండి. తెల్లారేటప్పటికి మీరు ట్రస్ట్ పెట్టండి. లక్షలాది మంది గోవులను డొనేట్ చేయకపోతే ఆయన వెంకటేశ్వర స్వామి కాదు, మనం ఆంధ్రదేశంలో లేము, మనం భక్తులము కాదు. ఏమో 1 లక్ష రూపాయలకి ఒక గోవునిస్తే దాన్ని పెంచడం ఎట్లా? అది కూడా పెట్టండి. గోగ్రాసం కామధేనులోనే గోగ్రాసానికి ఇవ్వమనండి. ఒక్క గోవుని ఇచ్చినప్పుడు 10 సంవత్సరాలకి దానికి సరిపడినటువంటి గ్రాసం ఎంతుందో అంతకి డబ్బు దాంతో కలిపి ఇవ్వాలి. మనకి పూర్వకాలం గోవుల్ని దానం ఇచ్చేవాళ్ళంటే ఎట్లా ఇచ్చేవారమ్మా? ఒక గోవుని ఇచ్చేటప్పుడు ఇప్పటికైనా సరే గోవుకి మనం గోదానం చేస్తే దాని పాలు తీయడానికి ఒక పాత్ర, దానికి నీళ్ళ పెట్టేందుకు ఒక పాత్ర, 2 పాత్రలు ఇచ్చి మరీ గోవుని దానం చేస్తాం. దాంతోపాటుగా గ్రాసానికి కొంచెం ధనం ఇస్తాం. మనలాంటి సామాన్యులు అప్పు చేసి ఒక్క చిన్న గోవుని దానం ఇచ్చే సందర్భంలోనే కష్టపడి గోదానం చేద్దామని జీవితం అంతా ఆదాయాన్ని పోగు చేసి ఇచ్చేవాళ్ళమే, గ్రాసానికి ఇస్తున్నామే. బోలెడు డబ్బున్నటువంటి వాళ్ళు, భగవంతుడి మీద భక్తి ఉన్నటువంటి వాళ్ళు గోవుని దానవీయమంటే ఇవ్వరా? దానికో పేరు పెట్టుకుందాం, చక్కని శ్రవణం లాంటి అద్భుతమైన పేర్లు పెట్టుకున్నాం కదా. ఇది కామధేను. ఎందుకంటే కామధేను అన్న పదం నేను ఎందుకు వాడానంటే, అక్కడ గోవింద పట్టాభిషేకం చేసినప్పుడు కామధేనువు స్వయంగా వచ్చి కృష్ణుడికి అభిషేకం చేసింది పాలతో. దాని గిట్టల గుర్తులు కూడా మనకి గోవర్ధన పర్వతం మీద కనపడతాయి. కనుక కామధేను అనో సురభినో అని ఒక పేరు పెట్టుకుందాం. ఈ సురభి కింద ఒక మాట చెప్పండి, 10 లక్షల గోవులకు మాత్రమే అవకాశం ఉందని చెప్పండి.
తెల్లారేటప్పటికి నిండిపోవా? ఆ గోవుతో పాటుగా గోగ్రాసానికి కూడా ఇవ్వాలని చెప్పండి, ఇస్తారు. లేదు గోగ్రాసం కోసమే మేము అలా ఇచ్చినా ఈ కామధేనులో మీకు భాగం ఉందని చెప్పండి, సరిపోదా? దీనికి సంబంధించి చాలా చక్కనైనటువంటి ప్రణాళిక చేయొచ్చు. ఒక 10 లక్షల గోవులు ఉన్నాయనుకోండి, 1,00,000 ఉన్నా చాలు, స్వామివారి ప్రసాదాలకి సరిపడినంత నెయ్యి వస్తుంది. ఆ నెయ్యిని వాడుకున్నాక మజ్జిగ ఉన్నాయే, అది వెంగమాంబ అన్నప్రసాదానికి ఇవ్వచ్చు. లేదంటే పెరిగిందుకే ఇవ్వాలి, మజ్జిగ వేద్దాం, అదే కదా మంచిది. ఆవిడ తరిగొండ వెంగమాంబ, మజ్జిగ చేసే కుండలో వెలిశాడు నరసింహస్వామి నృసింహసాల గ్రామ రూపంలో. కనుక మజ్జిగకు అంత ప్రాధాన్యం ఉంది. లేదు క్యూ లైన్లో నిలబడ్డ భక్తులకి తాగడానికి మరిన్ని నీళ్లు కలిపి దాహం అంటారే, అటువంటి దాహానికి తగినట్టుగా చిక్కటి మజ్జిగ కాక పల్చని మజ్జిగ ఇవ్వండి. ఇప్పుడు మజ్జిగ ఇచ్చినట్టు అయిపోయింది, మజ్జిగ కొనుక్కోనక్కర్లేదు, నెయ్యి కొనక్కర్లేదు. తర్వాత ఒక వెటర్నరీ డాక్టర్ని పెట్టండి, ఆవులకి ఏమన్నా బాధ వస్తే చూడ్డానికి. అక్కడ ఉన్నటువంటి గోమయంతో ఎరువు తయారు చేయించండి. గోమయంతో చేసేటటువంటి అనేక రకమాలైనటువంటి వస్తువులు ఉన్నాయి. దానికి శిక్షణ ఇవ్వడానికి సుభాష్ ఆయన పేరుతో ఉంది, తర్వాత పేరు సుభాష్, మొదటి పేరు. ఆయన లాంటి వాళ్ళు వచ్చి శిక్షణ ఇస్తారు. గోమయంతో అనేక వస్తువులు తయారు చేయొచ్చు, గో పంచితంతో అనేక వస్తువులు తయారు చేయొచ్చు. ఈ గోమయంతో వస్తువులు తయారు చేసిన తర్వాత మిగిలినటువంటి పిప్పితో అద్భుతమైనటువంటి ఎరువు తయారు చేయొచ్చు. అంతేకాకుండా తిరుమలకి సరిపోయినంత విద్యుత్ శక్తిని కూడా తయారు చేయొచ్చు గోబర్ గ్యాస్తో. ఇన్ని ప్రణాళికలు చేసుకుంటే స్వామివారి ప్రసాదానికి నెయ్యి తక్కువ ఖరీదులో కొనాలి అన్న కక్కుర్తి పడాల్సినటువంటి అవసరం ఉండదు కదా. ఆయన ఎంత సంపన్నుడండి. గోవంటేనే సంపద, గో సంపదే సంపద. గోవు ఉంటే ఇన్ని సంపదలు ఉంటాయి. దీనిని ఏమైనా ఒక్కసారి ఆలోచన చేసి చూస్తే ఎంత బాగుంటుందో. మాలాంటి వాళ్ళని చెప్తే వింటారా? మాలాంటి వాళ్ళమే కాదండి, శ్రీ ఎల్వి సుబ్రహ్మణ్యం గారు లాంటి వాళ్ళు చెప్తేనే వినలేదు. వారెక్కడో పలమనేరో ఎక్కడో, నాకు పేరు గుర్తులేదు కానీ ఆ రోజుల్లో విన్నాను నేను. ఆ ప్రాంతంలో స్వామివారికి చాలా పెద్ద స్థలం ఉంది, అక్కడ మనం గోశాల కడదామని కూడా చెప్పినట్టు గుర్తు నాకు. అంతేకాదు పైగా వారు అక్కడ ఇంకో మాట కూడా చెప్పారు. ఏమంటే అక్కడ గోశాల కట్టడంతో పాటుగా స్వాముల వార్లు వచ్చి అక్కడ చాతుర్మాస్య దీక్ష చేసుకోవడానికి తగినటువంటి అవకాశాలు కల్పించి, ఎందుకంటే గోశాలల్లో చేసినట్టయితే చాలా బాగుంటుందంటారు. కారణం ఏమిటంటే గోవు నుండి ఎప్పుడూ ప్రాణవాయువే వస్తుంది కనుక అక్కడ చేయాలనుకుంటారు. కనుక అనేకమైనటువంటి పనులు చేయొచ్చండి. ఇటువంటి ఆలోచన చేయగలిగితే బాగుండు. ఈ మాట కనీసం ఎవ్వరి చెవిదాకా అన్న వెళ్ళి ఎవరన్నా ఈ దిశలో కొంచెం ప్రయత్నం చేసినా మన వంతుగా మనం స్వామివారి సేవ చేసుకున్నట్టు అవుతుంది. ఓం నమో వెంకటేశాయ. స్వస్తి.